వెల్కమ్ టు ద జీకే స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక పండుగలు మొదలైంది. ఏ గ్రామంలో చూసినా ఓట్ల పండుగ నడుస్తుంది. ఈ సందర్భంలో సర్పంచ్గా లేదా వార్డు మెంబర్గా గెలవాలంటే వారి ప్రవర్తన విధానం మరియు ప్రచార విధానం ఏ విధంగా ఉంటే అత్యధిక మెజారిటీతో గెలుస్తారో పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని సర్పంచ్ అంటారు. ఇంకా ప్రభుత్వ పరిభాషలో చెప్పాలంటే స్థానిక స్వయం పరిపాలన అని అర్థం. దేశ ప్రథమ వ్యక్తిగా రాష్ట్రపతిని ఎట్లా పిలుస్తారో, రాష్ట్ర ప్రథమ వ్యక్తిగా గవర్నర్ని ఎట్లా పిలుస్తారో, గ్రామ ప్రథమ వ్యక్తిగా సర్పంచ్ని కూడా అట్లానే పిలుస్తారు. సో సర్పంచ్కి ఉన్న విలువ అలాంటిది, మన స్థానిక సంస్థలకి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది. ఇంకా ఈ గ్రామ పంచాయతీకి సర్పంచ్తో పాటు వార్డు మెంబర్స్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. అదే రోజున గెలిచిన వార్డు మెంబర్లు అందరూ కలిసి ఉప సర్పంచ్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. నేటి రాజకీయ రంగంలో మనలో చాలా మందికి సర్పంచ్ కావాలనే కోరిక ఉంటుంది. పుట్టి పెరిగిన ఊరికి తమ వంతుగా ఏదో ఒక అభివృద్ధి చేయాలని కొంతమందికి, పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలని మరికొంతమందికి పెద్ద చిన్న వయసుతో సంబంధం లేకుండా సర్పంచ్గా పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. సర్పంచ్గా పోటీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధించిన నియమ నిబంధనల ప్రకారం నామినేషన్ వేసిన తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఏదో చేద్దాం అని పోటీ చేసిన వారికి ఊరిలో ఉండే చోటా మోటా నాయకులు, కార్యకర్తలు, పెద్ద మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా చూపిస్తారు. కొందరేమో మనీ అని, మరికొందరేమో కులం అని, కుల సంఘాలని, మరికొందరేమో మతాలని, నానా రకాలుగా ఓట్ల లిస్టుని బయటకు తీసి పేరాలు మొదలు పెడుతుంటారు. డబ్బు ఇవ్వనిదే ఓట్లు పడవన్న బేసిక్ కాన్సెప్ట్ ని మనం బుర్రలోకి గట్టిగా బలంగా ఎక్కిస్తారు. దాంతో మన తొలి అడుగే రాంగ్ స్టెప్ పడుతుంది. అక్కడ మొదలైన అడుగు ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే. ఇలాంటి వాటికి మొదట చెక్ పెట్టండి. ఒకవేళ డబ్బు పంచనిదే పని కాదు అనుకుంటే డబ్బు రూపంలో కాకుండా పూర్తిగా అంటే పూర్ స్టూడెంట్స్ కి ఆ డబ్బును డిపాజిట్ చేయండి. లేదా నిరుపేదలు అంటే కనీస అవసరాలు, తిండి, కూడు, గూడు, గుడ్డ సరిగా లేని వారికి ఆర్థికంగా ఎదిగేందుకు ఏం చేస్తే బాగుంటుందో ఒక మార్గాన్ని చూపించండి. మీరు చేయవలసిన మొదటి పని కూడా అదే. ఇంకా మీరు ఎందుకు పోటీకి వచ్చారో దాన్ని ఒక పేపర్ మీద రాసి కనీసం దానిపై 10 మంది సంతకాలు చేపించండి. అందులో ఇచ్చిన హామీలకు మేము బాధ్యత వహిస్తాం అని ఆ సంతకాలు చేపించండి. అంతేకాదు ప్రతి ఇంటికి తిరగండి, వారితో మాట్లాడండి, వాళ్ళ సమస్యలను డిస్కస్ చేయండి. చేసిన తర్వాత మీ మేనిఫెస్టో వాళ్ళకి కూలంకషంగా వివరించండి. మీ మేనిఫెస్టో వాళ్ళ సమస్యలను తీర్చేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో క్లుప్తంగా వివరించి అర్థమయ్యేలా చెప్పండి. ఇదే సమయంలో మీ వెంట కనీసం 5 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఆత్మవిశ్వాసంతో పనిచేసే అభిమానులు ఉండేలా చూసుకోండి. ఈ క్రమంలో శత్రువులను, మిత్రువులను అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే శత్రువులు మనమంటే గిట్టని వారు మనకు ఎలాగో సహాయం చేయరు. కనీసం మన పనిలో అడ్డుపడకుండా, పుల్లలు వేయకుండా ఉంటారు. దీని ద్వారా మన గురించి తప్పుడు ప్రచారం జరగకుండా నియంత్రించవచ్చు. అంతేకాకుండా మీ వెన్నంటి ఉండే మీ అభిమానులు, స్నేహితులు, బంధువులు, పెద్ద మనుషులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ పలుకుబడి మన గెలుపుకు ఒక నిచ్చెనలా మారుతుంది. దేనికోసమైతే మీ విలువైన జీవితాన్ని, సమయాన్ని వదులుకొని ప్రజాసేవకై వచ్చారో దాన్ని సాధించుకోవడానికి మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా పూర్తి ఏకాగ్రతతో మీ ప్రచారాన్ని కొనసాగించండి. కొన్ని ముఖ్యమైన విషయాలు మీ గ్రామ ప్రజలకి, వార్డు ప్రజలకి అర్థమయ్యేలా క్షుణ్ణంగా వివరించండి. ప్రతి ఓటర్ను పలకరించి వాళ్ళ మనసులో ప్రత్యేక స్థానాన్ని పొందండి. మొదటగా మీ గ్రామానికి వచ్చే ఆదాయాన్ని లేదా బడ్జెట్ని మీ గ్రామానికి ఎలా నిబద్ధతతో న్యాయంగా కార్యాచరణ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ గ్రామాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపడానికి అందరికీ చేసే సేవలు, పారదర్శకత, నిష్పక్షపాతంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అర్థమయ్యేలా చెప్పండి. వాస్తవికతకు దగ్గరగా ఉండే కార్యాచరణకు సాధ్యమయ్యేలా హామీలు చేయండి. నన్ను సర్పంచ్ ఎన్నుకుంటే గ్రామంలో ప్రతి కుటుంబం అభివృద్ధి దిశగా సాగుతుందని, మీ ఒక ఓటు మీ కుటుంబ భవిష్యత్తును మార్చుతుందని వివరించండి. ప్రతి ఒక్కరూ ఓట్ల పండుగలో హాజరయ్యేలా చూడండి. ప్రతి ఇంటి సమస్య నా బాధ్యత అనే మాటలో ప్రతి ఒక్కరికి ఎంతో పారదర్శకతను మరియు నమ్మకాన్ని కలిగేలా చూసుకోండి. వైద్య, విద్య విషయాల్లో ముందంజలో ఉంటానని, గ్రామ పరిపాలనలో ఎటువంటి పక్షపాతం చూపనని వివరించండి. మరీ ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లోని అన్ని రహదారులను పర్యవేక్షించి పక్కాగా నిర్మిస్తానని, త్రాగునీటి, సాగునీటి సమస్యలను పూర్తిగా తొలగిస్తానని, వీధి దీపాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తానని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తానని, చెత్త సేకరణ, మున్సిపాలిటీ వ్యవస్థను బలపరచడమే కాకుండా సంక్షేమం విషయంలో కూడా పింఛన్లు సమయానికి డోర్ టు డోర్ ఇవ్వడం, మహిళల స్వయం సహాయక సంఘాలకు సహాయం చేయడం, విద్యార్థులకు స్కాలర్షిప్ సహాయం చేయడం, రైతులకు మార్గదర్శక కేంద్రం ఏర్పాటు చేసి రైతు సమస్యలపై పరిష్కరించడం,
ఇంకా కార్యనిర్వహణ విషయంలో ఫండ్స్ ని ఎలా వాడుతున్నామో ప్రజలకు వెల్లడిస్తానని, గ్రామ సభలు క్రమం తప్పకుండా నిర్వహిస్తానని, సమస్యలు విని వెంటనే పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా చెప్పండి. ఇవన్నీ క్రమ పద్ధతిలో పాటిస్తే మీరే నిజమైన విజేతలుగా నిలుస్తారు. మరియు మీరు సర్పంచ్ పదవిలోనే కాకుండా పరిపాలనలో ప్రజల మన్నన పొంది అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారు మరియు మంచి ప్రజా సేవకుడిగా చిరస్థాయిగా నిలిచిపోతారు. ఫైనల్లీ మీరు మంచి నాయకుడిగా ఎదగాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఎంతటి పేదవారైనా ప్రజాసేవే మీ లక్ష్యమైతే డబ్బులు పంచకుండా, మద్యం పంచకుండా ఎలా గెలవాలో మరొక వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.